మావోయిస్టు పార్టీ పేరు చెప్తేనే మనకు ప్రధానంగా వినిపించే పేరు గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు. ఆయన ఇప్పుడు మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతున్నారు. ఒకవైపు మావోయిస్టు పార్టీకి ఆపరేషన్ కగార్తో లొంగుబాట్లు ఒకవైపు, ఎన్కౌంటర్లు ఒకవైపు, అయినా మొక్కవోను దీక్షతో చెక్కు చెదరని ధైర్యంతో వృద్ధాప్యం బాధిస్తున్న ఇబ్బందులు లేకుండా ఇంకా మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతున్నటువంటి నేత మావోయిస్టు దళపతి, మావోయిస్టు గణపతి అని మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆయన ఉద్యమ ప్రస్థానం ఏంటి, ఎప్పుడు ఉద్యమంలోకి పోయిండు, ఇప్పటి వరకు ఇంకా ఎందుకు లొంగిపోతలేడు, అందరూ కూడా ఎన్కౌంటర్లో చనిపోతున్నా ఈయన ఇంకా లొంగుబాటుకు ఎందుకు ముందుకు వస్తలేడు, అసలు ఆయన ప్రస్థానం ఏంటి, ఎప్పుడు మావోయిస్టు పార్టీలోకి పోయిండు, ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎట్లా మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిండు, ఆ మావోయిస్టు పార్టీలో ఇంకా కొనసాగడానికి కారణాలు ఏంటి, అసలు మావోయిస్టు పార్టీకి ఎట్లా ఆకర్షితుడయ్యిండు, ఏ సంవత్సరంలో ఏం చేసిండు మావోయిస్టు పార్టీలో ఉండి, ఈ విషయాలన్నీ మీ ముందు తీసుకొస్తుంది జనం టీవీ. 1992 నుంచి 2018 వరకు కేంద్ర కమిటీకి సారథ్యం వహించిండు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి. 2004లో మావోయిస్టు పీపుల్స్ వార్ గ్రూపులన్నీ ఒకే వేదిక మీదకి వచ్చినప్పటి నుండి, అంటే 2004లో పీపుల్స్ వారు ఇవన్నీ గ్రూపులు ఏర్పడిన తర్వాత మావోయిస్ట్ పార్టీగా ఏర్పడినప్పటి నుంచి ఆయన మొదటి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిండు 2004 నుండి 2018 వరకు. ఉత్తర దక్షిణ భారత విప్లవ శక్తులు ఏకమయ్యేలా మావోయిస్టు పార్టీకి రూపకల్పన చేసిన వ్యక్తిగా మనం గణపతిని చూడొచ్చు. అలిపిరి దాడి సహా ఎన్నో సంచలనాలకు ఆయనే మార్గదర్శకత్వం వహించిండట. మరి ఒక్కసారి చూద్దామనే ఏ జిల్లా వాసి, ఎక్కడ ఉద్యమంలో ఆయన ఆకర్షితుడైండు అనే విషయాన్ని. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతానికి జగిత్యాల జిల్లా, బీర్పూర్ మండల కేంద్రానికి, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం ఒకప్పుడు, ఇప్పుడు బీర్పూర్ మండల కేంద్రం. ఆ మండల కేంద్రానికి సంబంధించినటువంటి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి 1949 స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 1949 జూన్ 16న బీర్పూర్లో జన్మించిండు. అక్కడే 7వ తరగతి వరకు చదివారు. జగిత్యాల కరీంనగర్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం పూర్తి చేసిండ్రు, చదువుకున్నాడు ఆయన. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం పొంది ప్రస్తుత జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారంతో పాటు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిండు. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి దళపతి, మావోయిస్టు దళపతి గణపతి ఒకప్పుడు ఉపాధ్యాయుడు అన్నమాట. సో 1972-73 ప్రాంతంలో బీఈడి ట్రైనింగ్ కోసం, బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ ట్రైనింగ్ కోసం వరంగల్కు వెళ్ళిండు. అక్కడ ఆయన అజ్ఞాతం బాట పట్టిండట. 1976 మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తబలాపూర్లో భూస్వామి అయినటువంటి పితాంబరరావును హతమార్చిన కేసులో జన్నారం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు కాగా లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవించి 3 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన ఆయన అనంతరం అజ్ఞాతంలోకి పూర్తిగా వెళ్ళిపోయాడు. 1978 సంవత్సరం సెప్టెంబర్ 9న ఆ తర్వాత జగిత్యాల పట్టణంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో జగిత్యాల జైత్రయాత్ర చేశారు. ఆ జైత్రయాత్రలో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్ తదితరులు పెద్ద ఎత్తున దానికి నాయకత్వం వహించారు. మరి సంచలనాలకు కేంద్ర బిందువు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి అని చెప్పుకోవచ్చు. ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి సంచలనాలకు కేంద్ర బిందువుగా ఎట్లా మారిండు, ఎందుకోసం మారిండు, రాజకీయ సిద్ధాంతం నుండి పూర్తిగా మిలిటరీ యాక్షన్లోకి దిగిన సందర్భం వరకు ఆయనే పార్టీకి రథసారథిగా కొనసాగిండు. పీపుల్స్ వార్ గ్రూప్ను తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా మరో సాయుధ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు
కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియాతో కలిసి సిపిఐ మావోయిస్టుగా మారడానికి విశేష కృషి చేసిండు. ఆయన సారథ్యంలో పార్టీ ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించింది. సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించింది. రెడ్ కారిడార్ వంటి వ్యూహాత్మక నిర్దేశాలతో పాటు పిఎల్జిఏ మనందరం చూడొచ్చు, పిఎల్జిఏ లాంటి గెరిల్లా నిర్మాణాలకు ఈ గణపతే నాంది పలికిరు. అంటే మావోయిస్టు పార్టీకి అండదండగా రక్షణ కవచంలాగా పిఎల్జే దళాలు ఉండాలని ఆ దళాలను ఏర్పరిచింది మావోయిస్టు గణపతి. 2018 తర్వాత పార్టీ బాధ్యతల నుండి తప్పుకొని సలహాదారుడిగా మాత్రమే కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీ కోలుకోలేని విధంగా తగులుతున్న ఎదురుదెబ్బలతో కేడర్ నేలకూడడం, కొందరు ముఖ్య నేతలు లొంగిపోవడంతో ఇప్పుడు ఆయన గురించిన ప్రశ్నలు అందరిలో మొదలవుతున్నాయి. గురువారం గణపతి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారని వస్తున్న వార్తలు అందరిలోనూ ఉత్కంఠను రేపుతున్నాయి. మరి ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన ఎలా ఉంటారు అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. ముఖ్యంగా ఆయన స్వస్థలమైనటువంటి కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విప్లవ చరిత్రలో కీలక వ్యక్తిగా వ్యవహరించినటువంటి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 1992 నుండి 2018 వరకు ఉన్న కాలం భారత విప్లవ చరిత్రలో అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఆయన నేతృత్వంలో పార్టీ అనేక వ్యూహాత్మక మార్పులకు అట్లాగే సంచలన సంఘటనలకు సాక్షిగా మావోయిస్టు పార్టీ నిలిచింది. 2004లో దేశంలో అతిపెద్ద సాయుధ కమ్యూనిస్టు పార్టీలైన పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియాలు ఒక్కటై సిపిఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. ఇది గణపతికి అతిపెద్ద వ్యూహాత్మక విజయం అని చెప్పుకోవచ్చు. దానికి తొలి కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. దీనివల్ల ఉత్తర దక్షిణ భారతదేశంలోని విప్లవ శక్తులన్నీ కూడా ఒక్కతాటి మీదకి వచ్చినాయి, ఏకమైనవి. పశుపతి నేపాల్ నుండి తిరుపతి ఆంధ్రప్రదేశ్ వరకు ఒకే గొలుసుకట్టుగా అటవీ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ రెడ్ కారిడార్ను బలోపేతం చేశారు. పార్టీకి ఒక పరిశిష్టమైన సైనిక విభాగం ఉండాలని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏని స్థాపించి గెరిల్లా సైన్యంగా అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఆయన నేతృత్వంలో మావోయిస్టులు ప్రభుత్వ వ్యవస్థలను కుదిపేశారు. అందులో కొన్ని ప్రధాన సంఘటనలను మనం చూడొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అలిపిరిలో ఘటన జరిగింది 2003 సంవత్సరంలో. మావోయిస్టు చరిత్రలో ఇది అత్యంత ధైర్య సాహసాలతో కూడిన సంఘటనగా భావిస్తుంటారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెళ్తుండగా అలిపిరి వద్ద మ్యాగ్నెటిక్ ల్యాండ్ మైనర్లతో పేల్చివేశారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అట్లాగే బలిమెడ దాడి, ఈ ఘటన కూడా మనకు గుర్తుకొస్తుంది. ఒడిశాలోని బలిమెడలో జలాశయంలో గ్రేహౌండ్స్ పోలీసుల బోటును ముంచివేసి దాదాపు 38 మంది జవాన్లను చంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది గెరిల్లా యుద్ధతంత్రంలో ఒక పరాకాష్ఠగా నిలిచింది. అట్లాగే దంతెవాడ దాడి, దాన్ని చింతల్నార్ దాడి అని కూడా అంటారు. ఇది 2010 సంవత్సరంలో జరిగింది. మావోయిస్టుల చరిత్రలో భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడి ఈ దంతెవాడ దాడిగా మనం చెప్పొచ్చు. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా చింతల్నూరు వద్ద జరిగిన మాటు దాడిలో ఒకేసారి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అప్పుడు గణపతి నేతృత్వంలో సెంట్రల్ కమిటీ ఈ వ్యూహాన్ని రచించిందట. అట్లాగే జీరంలోయ దాడి 2013లో జరిగింది. అది కూడా కీలక ఘట్టంగా చూడొచ్చు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై సల్వాజుడుం సంబంధించి ఆ నాయకులు వెళ్తున్న కాన్వాయ్
ఆ నాయకుడు మహేంద్ర కర్మ, అట్లాగే విద్యాచరణ్ శుక్లా వంటి అగ్రనేతలు సహా 27 మంది ఆ దాడిలో మరణించారు. జీరంలోయ దాడి అంటారు. 27 మంది మరణించారు. సల్వాజుడు వంటి కౌంటర్ ఇన్సరెన్సీ గ్రూపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ జీరంలోయ దాడి జరిగింది. అట్లాగే మరి కొన్ని వైఫల్యాలు కూడా గణపతిని వెంటాడినట్టు మనం తెలుసుకోవచ్చు. గణపతి హయాంలో పార్టీ ఎంతో బలోపేతమైనదిగా, అదే కాలంలో గ్రే హౌండ్స్, కోబ్రా దళాల వ్యూహాల వల్ల పార్టీ కొంత పట్టు కోల్పోయింది. 2004 చర్చల వైఫల్యం తర్వాత మావోయిస్టులకు ఆయుధ పట్టులా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నల్లమల్ల అడవులపై ప్రభుత్వం ఆధిపత్యం సాధించింది. ఆజాద్, కిషన్జీ వంటి కీలక నేతలను కోల్పోవడం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. గణపతి నాయకత్వం నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి చాలా ఇబ్బందులు కూడా పడింది. ప్రస్తుతమైన లొంగుబాటు అనేది ఒక సుదీర్ఘ పోరాట యుగం ముగింపుగా నిపుణులు భావిస్తున్నారు. ఇన్ని రోజులు మరి కుటుంబానికే దూరంగా ఉండడం మావోయిస్టు గణపతి. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి సామాజిక అసమానతల నేపథ్యంలో ఉద్యమ బాట పట్టారు. వామపక్ష భావజాలం కలిగిన గణపతి మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై భార్య విజయ, కొడుకు శ్రీనివాస్ను వదిలిపెట్టి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళారు. తదనంతరం ఆయన భార్య, కొడుకు అమెరికా వలస వెళ్ళినట్లు వారి బంధువుల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన భార్య క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా కొడుకు శ్రీనివాస్ అమెరికాలో ఉంటున్నారట. మరి ఇది ఒకసారి చూస్తే మరి ఈ 2-3 రోజులలో, ఈ వారం రోజులలో గణపతి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో లొంగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి బలాన్ని చేకూర్చేటువంటి ఒక ఘటన కూడా చెప్పవచ్చు. సీఎం ఢిల్లీ టూర్ 64సారి ఢిల్లీకి పోతుండు. ఏం కారణం లేకుండా ఢిల్లీకి పోతుండంటే ఇక్కడ మనం చూడొచ్చు. గణపతి ఢిల్లీలో పోలీసుల ఎదుట లొంగిపోయేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఇద్దరు కూడా హూటిన ఢిల్లీకి బయలుదేరిపోయారు. అంటే లొంగిపోయే టైంలో వీళ్ళు కూడా ఉండాలనేటువంటిది తెలుస్తున్నటువంటి మాట. మరి విప్లవ ప్రస్థానం చూడొచ్చు ఒకసారి. 1949లో జూన్ 16 తెలంగాణలోని కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల సారంగపూర్ మండలం బీర్పూర్లో ఈ గణపతి జన్మించిండు. ఆయన విద్యా ఉద్యోగం చూస్తే సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వరంగల్లో బీఈడీ చేసిండు. కొంతకాలం కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిండు. అందుకే ఆయనను పార్టీలో అందరూ సారాని ఆత్మీయంగా పిలుస్తుంటారట, ఉపాధ్యాయుడు కాబట్టి. సరే, 1970లో వరంగల్లో ఉన్నత విద్య చదువుతున్న సమయంలో మావోయిస్టు నేతలు కొండపల్లి సీతారామయ్య, నల్లా ఆదిరెడ్డి పరిచయంతో విప్లవ భావజాలం వైపు, మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితుడు అయ్యిండు. 1976లో ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి పూర్తిగా అండర్ గ్రౌండ్ అజ్ఞాతంలోకి వెళ్ళారు. పీపుల్స్ వార్ గ్రూప్లో క్రియాశీలక సభ్యుడిగా మారిండు. 1992లో జూన్ పీపుల్స్ వార్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఏర్పడినప్పుడు పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్యను బహిష్కరించిన తర్వాత గణపతి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2004 సంవత్సరంలో మొత్తం మీద సిపిఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడడానికి ఆయన కారణమైండు. 2018లో వయస్సు పెరగడం, వయోభారం వల్ల, అనారోగ్య కారణాల వల్ల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి తన బాధ్యతలను నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుకు అప్పగించి పార్టీ సలహాదారుడుగా కొనసాగుతున్నాడు.